మీకు తెలుసా 5 దేశాల్లో క్రిస్మస్ పండుగను నిషేధించడం జరిగింది. ఎవరైనా ఈ పండుగను చేసుకుంటే ఆ దేశాల్లో వాళ్ళను జైల్లో వేస్తారు. అసలు ఆ దేశాలు ఏంటి, ఆ కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ చేసుకుంటారని మనందరికీ తెలుసు. కానీ మతపరమైన సాంప్రదాయాలు లేదా రాజకీయ ఆంక్షల కారణంగా కొన్ని దేశాల్లో ఈ డిసెంబర్ 25ను ఒక సాధారణ రోజుగానే జరుపుకుంటారు. బహిరంగంగా పండుగ జరుపుకోవడం అక్కడ చట్టవిరుద్ధం. అటువంటి 5 ప్రధాన దేశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌదీ అరేబియా ఇస్లాం జన్మస్థలం అని మీ అందరికీ తెలుసు. ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియాలో క్రిస్మస్ అలంకరణలు చేయడం, బహిరంగంగా వేడుకలు నిర్వహించడం నిషేధించడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ తమ ఇళ్లలోనే చాలా అత్యంత సీక్రెట్గా అయితే ఈ పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని మాల్స్లో కొన్ని చిన్న మార్పులు కనిపిస్తున్నా కూడా ఇప్పటికీ వీధుల్లో ఈ పండుగ వాతావరణం కనిపించడం మాత్రం అసాధ్యం. ఇక అలాగే సోమాలియా, దీంతో పాటు బ్రూనై. సోమాలియాలో ఇస్లామిక్ సాంప్రదాయాలకు భంగం కలుగుతుందనే కారణంతో క్రిస్మస్ను పూర్తిగా నిషేధించారు. ఇక బ్రూనైలో షరియా చట్టం అమల్లో ఉంది. ఎవరైనా బహిరంగంగా శాంటా టోపీలు కానీ, అంటే శాంటాక్లాస్ టోపీలను కానీ ధరించినా లేదా క్రిస్మస్ చెట్లు పట్టుకున్నా వాళ్లకు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఇక ఉత్తర కొరియా గురించి చెప్పనక్కర్లేదు. ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిబంధనలు ఉండే ఉత్తర కొరియాలో మతపరమైన పండుగలకు అనుమతి ఉండదు. అక్కడ క్రిస్మస్ జరుపుకోవడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా భావిస్తారు. ఎవరైనా దొంగచాటుగా పండుగ జరుపుకుంటూ పట్టుబడితే కఠిన కారాగార శిక్షలు విధించడం జరుగుతుంది. వీరికి దేశాధినేతలు పుట్టినరోజులే పెద్ద పండుగలు. అంటే ఎవరైతే కిమ్ ఉంటాడో లేదా వాళ్ళ నాన్నగారు ఉంటాడో ఆయన పుట్టినరోజునే వీళ్ళు పండుగలా జరుపుకోవాల్సి ఉంటుంది అక్కడి ప్రజలు. మిగతా పండుగలు కానీ ఇలా క్రిస్మస్ కానీ ఇలాంటివి జరుపుకోవడం ఉండదు. ఇక ఈ కిమ్నే వాళ్ళు దేవుడిగా కూడా భావించాల్సి ఉంటుంది. అక్కడి రూల్ అలాగే ఉంటుంది. ఇక తజికిస్తాన్లో కూడా క్రిస్మస్ పండుగను నిషేధించడం జరిగింది. తజికిస్తాన్లో క్రిస్మస్ పండుగను పూర్తిగా నిషేధించకపోయినప్పటికీ విద్యా సంస్థల్లో గిఫ్ట్లు పంచడం లేదా చెట్లు పెట్టడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే విదేశీ సాంప్రదాయాలకు పాఠశాలల్లో తావు లేకుండా చేయడమే అక్కడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఎవరైనా క్రిస్మస్ జరుపుకున్నా క్రిస్మస్కి సంబంధించి గిఫ్ట్లు పంచడం లేదా చెట్లు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇలాంటి దేశాలన్నింటినీ చూసిన తర్వాత వీటన్నిటికంటే మన ఇండియా చాలా బెస్ట్ అని మనం భావించవచ్చు. ఎందుకు అనంటే మన ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. ఎవరికి నచ్చిన పండుగను వాళ్ళు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. కానీ మిగతా దేశాల్లో అలా ఉండదు. అక్కడ ఉన్న రూల్స్ పాటించాల్సిందే, అక్కడ ఉన్న మతాన్ని పాటించాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.